అందరికీ నమస్కారం అండి. చాలా రోజులైతుంది వీడియో చేయకుండా. హెల్త్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదండి. ఇక నుంచి కంటిన్యూగా వస్తుందండి. ఇక ఉద్యోగులకు సంబంధించి పెన్షన్‌దారులకు ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి మన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని అప్డేట్స్ ఒక దాంట్లో అయితే కవర్ చేస్తానండి. 2-3 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రం ఏదైతే 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తర్వాత జీతభత్యాలు అలాగే మార్పుల గురించి కూడా ఉద్యోగుల చర్చ నడుస్తుంది. డిఏ లెక్కింపు కొత్తగా ప్రారంభం కానుందన్నమాట. ఇది ఉద్యోగుల జీతభత్యాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరిశీలిద్దామండి. త్వరలో 8వ వేతన సంఘం కమిటీ ఏర్పాటు కానుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన విధానంలో చర్చ జరగనుంది. జీతభత్యాల పెంపు, అలవెన్స్లపై సమీక్ష ఉంటుంది. వేతన సిఫారసుల మేరకు కొత్త వేతన నిర్ణయిస్తారనమాట. అన్నిటికంటే ముఖ్యంగా డిఏపై ప్రభావం పడనుందనమాట. ప్రస్తుతం 53% ఉన్న డిఏ వచ్చే ఏడాది జనవరి నాటికి 63% కానుందనమాట. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే డిఏ లెక్కింపు కొత్తగా 0 నుంచి మొదలవుతుంది. అంటే అప్పటి నుంచి ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి 63% డిఏ కనీసం వేతనంతో కలిపి దాంతో కనీస వేతనం భారీగా పెరుగుతుందన్నమాట. వాస్తవానికి డిఏ 50% దాటితే కనీస వేతనంలో కలిపి తిరిగి 0 నుంచి లెక్కించాలనే ప్రతిపాదన అయితే అమల్లో కాలేదన్నమాట. సో మొత్తం మీద అయితే కొత్త వేతన అమలుకు సంబంధించి ఇక్కడ డిఏ ఎలా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రాల్లో వర్క్ చేస్తుంటారు ఉద్యోగులు కాబట్టి అప్డేట్ అండి. ఇకపై అధికారులు పాలన ఏదైతే 120 మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా 9 కార్పొరేషన్లు గడువు ముగిసింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఇక్కడ నుంచి వీటి పద్ధతిలో ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైందనమాట. రాష్ట్రంలో 2020లో జనవరి 22 నుంచి మున్సిపల్ ఎన్నికలు జరగా అదే 27వ తేదీన పాలక మండలి కొలువుతీరాయి. ఆదివారం ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ అధికారులను అయితే నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ దానకిషోర్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. ఇక్కడ 4 పథకాలకు సంబంధించి ప్రారంభం కావడం జరిగింది. 606 గ్రామాల్లో మంజూరు లబ్ధాల పత్రాలు అందజేశారు. ఎర్రగుంట తండలో బారాసా కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట జరిగిందని చెప్పేసి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చిన్న అప్డేట్ అండి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి యూపీఎస్ యూనిఫైడ్ సంబంధించి పెన్షన్ స్కీమ్ను యూపీఎస్ ఏడాది నుంచి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు అయితే విడుదల చేసిందనమాట. ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్కి సంబంధించి ముందుగా 12 నెలల్లోనే బేసిక్ పే సగటు 50% పింఛన్గా పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద ఉంటూ కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని యూపీఎస్ని ఎంచుకున్న ఉద్యోగులకు ఇదైతే వర్తిస్తుంది అనమాట. సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలతో పాటు ఇప్పుడు ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలపైన ఇదైతే ఆర్బీఐ బాండ్ల వేలకు సంబంధించి అయితే ప్రభుత్వం ప్రతిపాదన తీసుకుందనమాట. వేలంలో అయితే 2,000 కోట్ల రూపాయలు అయితే సమకూర్చుకుంటుందన్నమాట. ఇందుకు సంబంధించి చూడాలి. ఇటీవల కాలంలో ఒక డిఏ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 4 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.